ప్రస్తుతం ప్రపంచమంతా ఒకటే టాపిక్ మీద చర్చ, అదే డీప్సీక్ ఏఐ. అయితే డీప్సీక్ ఏఐ మోడల్ అంటే ఏంటి, ప్రపంచాన్ని డీప్సీక్ ఏఐ మోడల్ ఎందుకు షేక్ చేస్తుంది, ఎన్విడియా షేర్లు ఎందుకు పతనమయ్యాయి, అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకొలడానికి డీప్సీక్ ఏఐ మోడల్ కి ఉన్న లింక్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు. మొదటిగా నేను డీప్సీక్ ఏఐ మోడల్ అంటే ఏంటో సింపుల్ గా ఒక 2 నిమిషాలు చెప్తాను. దాని తర్వాత ఎందుకు దీని వల్ల ప్రపంచ మార్కెట్లు ఇంపాక్ట్ అవుతున్నాయో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదే మనకి డీప్సీక్ ఏఐ మోడల్ అనమాట. ఎవరైనా చాట్ జీపీటీని వాడిన వాళ్ళకి ఐడియా ఉంటే సిమిలర్ గా చాట్ జీపీటీ అనేది వర్క్ చేస్తుంది. ఇది ఒక ఏఐ చాట్ బోట్, మీరు అడిగిన క్వశ్చన్స్ కి మీకు సమాధానం చెప్తుంది అనమాట. ఇది ఇంటర్నెట్ కనెక్టివిటీతో పనిచేస్తుంది. ఏఐ మోడల్ తో ఇదైతే ట్రైనింగ్ కాబడింది అనమాట. ప్రెసెంట్ ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది కదండి. సో మనకు కుంభమేళా ఏంటో తెలియకపోతే మహా కుంభమేళా గురించి ఒక 500 పదాల్లో ఈ మహా కుంభమేళా గురించి ఒక ఆర్టికల్ రాయమని చెప్పి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను దీన్ని. సో మన డీప్సీక్ ఏఐ మోడల్ ని సో చూసారా, మహా కుంభమేళా సంబంధించి మనకు ఒక ఆర్టికల్ అయితే జనరేట్ చేసేసింది. అలానే ఒక బేసిక్ క్వశ్చన్ కూడా అవుతున్నా, మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్ 652 + 845 అంటే అని అడిగాను. దీనికి కూడా సమాధానం చెప్పింది. సో మీకు మ్యాథ్స్ కానివ్వండి, జనరల్ టాపిక్స్ కానివ్వండి, లేకపోతే ఇంటర్నెట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏదైనా మీరు క్వశ్చన్ అయితే అడగచ్చు. దానికి డీప్సీక్ ఏఐ మోడల్ అయితే సమాధానం చెప్తుంది. సో మీకు హెల్ప్ చేసే ఇది ఒక ఏఐ అసిస్టెంట్ అనమాట. అటానమస్ గా మీకోసం వర్క్ చేస్తుంది. ఇన్ కేస్ మీకు డీప్సీక్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ ఒక వీడియో అయితే చేసాము. ఏఐ టూల్స్ తెలుగు ఛానల్లోకి వెళ్తే డీప్సీక్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో లభిస్తుంది. రెండోది డీప్సీక్ కి చాట్ జీపీటీకి సంబంధించిన కంపారిజన్ వీడియో కూడా చేసాము. అది కూడా మీరు ఏఐ తెలుగు ఛానల్ అయితే కనిపిస్తుంది. మోస్ట్లీ మీకు ఏఐ తెలుగు కంటెంట్ కానీ ఏఐ టూల్స్ కంటెంట్ కావాలంటే మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్స్ అయితే ఫాలో అవ్వండి. రెగ్యులర్ గా అప్డేట్స్ అయితే వస్తాయి మీకు. నెక్స్ట్ ఎప్పుడైతే డీప్సీక్ ని అనౌన్స్ చేశారో ఎన్విడియా యొక్క మార్కెట్ వాల్యూ అయితే పడిపోయింది అనమాట. ఫస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎన్విడియా మెయిన్ గా ఫోకస్ చేస్తుంది ఏంటంటే, వీళ్ళు ఏ రిలేటెడ్ చిప్స్ అయితే డెవలప్ చేస్తారు. ఉదాహరణకి ఎన్విడియా H800 అనే ఒక చిప్ అయితే ఉంది. మోస్ట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ మీకు ఎందాక చూపించిన డీప్సీక్ వంటి మోడల్ పనిచేయాలంటే ఖచ్చితంగా ఇటువంటి జీపీఎస్ అయితే యూజ్ చేయాలి. ఈ డీప్సీక్ కాస్ట్ వచ్చి మన భారతదేశ కరెన్సీలో సుమారుగా 19 లక్షల రూపాయలు అయితే ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ డీప్సీక్ మోడల్ వల్ల ఎన్విడియా మార్కెట్ వాల్యూ ఎందుకు పడిపోయింది, యుఎస్ యొక్క స్టాక్ మార్కెట్ ఎందుకు కుప్పకూలింది, పూర్తి సమాచారం అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి డీప్సీక్ కానివ్వండి, చాట్ జీపీటీ వంటి ఏ మోడల్ అయినా పనిచేయాలంటే వీటికి జీపీఎస్ అయితే అవసరం అవుతుంది అనమాట. సో మీకు ఎన్విడియా పాపులారిటీ దేనికంటే ఇవి జీపీఎస్ ని తయారు చేసే ఒక కంపెనీ. H800 జీపీ ఏదైతే ఉందో ఈ మోస్ట్లీ కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ కానివ్వండి, రీజనింగ్ సంబంధించిన ఆన్సర్స్ ఇవ్వాలంటే ఇటువంటి పవర్ఫుల్ జీపీని అయితే యూజ్ చేయాలి. సో మీకు ఎందాక చెప్పినట్టుగా 19 లక్షల రూపాయలు ఈ జీపీ కాస్ట్ అయితే ఉంది. ఇప్పుడు మార్కెట్ లో ఏ మోడల్ సంఖ్య పెరుగుతూ వస్తుంది. చాట్ జీపీటీ అనుకున్నాం, జెమినీ ఏఐ, లేకపోతే టెక్స్ట్ ఇమేజెస్ ఇచ్చే ఏ మోడల్స్ చాలా ఉన్నాయి. డాలీ 3 కానివ్వండి, లీనాడో ఏఐ కానివ్వండి, ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి. టెక్స్ట్ వీడియో మోడల్ సొరా ఏ మోడల్ ఉంది. ఇలా బోలెడ్ అని ఏ మోడల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇలా ఏ మోడల్ పనిచేయాలన్నా కూడా ఖచ్చితంగా ఈ జీపీఎస్ అనేది అవసరం. ప్రెసెంట్ మార్కెట్ అంతా ఎలా అయిపోయిందంటే, ఎవరైతే జీపీఎస్ ని తయారు చేస్తారో వాటి మీద బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఎన్విడియా జీపీఎస్ మీదకి వెళ్ళిపోయేసరికి దీని మార్కెట్ షేర్ బాగా పెరిగిపోయింది. బట్ డీప్సీక్ ఎప్పుడైతే మార్కెట్ లోకి వచ్చిందో ఎన్విడియా షేర్ పెరగాలి కదా, ఎందుకంటే డీప్సీక్ లో వాడుతుంది కూడా ఎన్విడియా జీపీయూ, ఈవెన్ చాట్ జీపీటీలో వాడుతుంది కూడా ఎన్విడియా జీపీయూ. అయితే చాట్ జీపీటీలో సుమారుగా 10,000 జీపీఎస్ ని వాడితే డీప్సీక్ మోడల్ లో కేవలం 2,000 ఎన్విడియా జీపీఎస్ ని మాత్రం ఉపయోగించారు అనమాట. కానీ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే 2 సంవత్సరాలు డెవలప్ చేసిన ఓపెన్ ఏఐ వాళ్ళ చాట్ జీపీటీ మోడల్ కి, అలానే కేవలం 2 నెలల సమయంలో డెవలప్ చేసిన డీప్సీక్ ఏఐ మోడల్ యొక్క రిజల్ట్ సిమిలర్ గా ఉంది. అంటే అంత ఆప్టిమైజేషన్ చేశారు. తక్కువ ఖర్చుతో డీప్సీక్ ఏఐ మోడల్ రిజల్ట్స్ బాగానే ఇచ్చేస్తుంది. దీంతో ఎన్విడియా వాళ్ళు ఎప్పుడు చూసినా మన ఎన్విడియా జీపీఎస్ ఎప్పుడు ఎక్కువ ఏఐ మోడల్స్ వాడేస్తారు. ఒక ఏఐ మోడల్ ని వాడాలంటే 10,000 జీపీఎస్ వాడాలి అని అజంప్షన్ లో ఉన్న ప్రజలు ఒక్కసారిగా డీప్సీక్ ఏఐ మోడల్ వల్ల కేవలం 2,000 జీపీఎస్ తో ఇటువంటి అవుట్పుట్ ని తీసుకొచ్చేసరికి మనం ఎక్కువ ఊహించుకున్నామేమో, ఈ జీపీఎస్ మీద చాలా ఎక్కువ పెట్టుబడులు పెట్టేస్తున్నామేమో, భవిష్యత్తులో దీని మీద అంత విపరీతమైన డిమాండ్ ఉండదేమో అని చెప్పి ఎన్విడియా మీద స్టాక్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాటిని అన్నింటినీ అమ్ముకోవడం మొదలు పెట్టారు. అందువల్లే ఎన్విడియా యొక్క స్టాక్ వాల్యూ పడిపోయింది. మరి ఎన్విడియా స్టాక్ పడిపోవడమే కాకుండా అమెరికాలోని మేజర్ ఏఐ రిలేటెడ్ స్టాక్స్ మీద ఎందుకు ఇంపాక్ట్ పడిందంటే, ఉదాహరణకి మైక్రోసాఫ్ట్ సంబంధించిన స్టాక్ మీద ఇంపాక్ట్ పడింది. మైక్రోసాఫ్ట్ వెళ్ళి ఓపెన్ ఏఐలో ఇన్వెస్ట్ చేసింది. ఓపెన్ ఏఐ డెవలప్ చేసిన మోడల్ చాట్ జీపీటీ. మరి చాట్ జీపీటీ రైవల్ ఏంటి మనకి డీప్సీక్ మోడల్. డీప్సీక్ మోడల్ ఏం చేసింది, ఒక్క రోజులోనే అమెరికాలోని ప్లే స్టోర్ లో ఎక్కువ డౌన్లోడ్స్ ని, రికార్డ్స్ అన్ని కూడా డీప్సీక్ ఏఐ మోడల్ కొట్టేసింది. చాట్ జీపీటీ కన్నా ఎక్కువ డౌన్లోడ్స్ ని ఒక్క రోజులో ఎక్కువగా
DeepSeek AI మోడల్ ని డౌన్లోడ్ చేసుకున్నారు. సో దాంట్లో ఏమవుతుంది, ఇన్వెస్టర్స్ అందరూ కూడా అరే ఇప్పుడు దాకా మనం ChatGPTని ఇన్వెస్ట్ చేసాం, ChatGPTకి మేజర్ ఇన్వెస్టర్ వచ్చి మైక్రోసాఫ్ట్, అలాంటిది ఇప్పుడు మన కాంపిటేటర్ చైనా నుంచి వచ్చిన DeepSeek వాళ్ళు కూడా తక్కువ ప్రైస్ లోనే ఏ మోడల్ డెవలప్ చేస్తారు కదా అని చెప్పి ఇన్వెస్టర్స్ అటువైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మైక్రోసాఫ్ట్ సంబంధించిన షేర్ వాల్యూ కూడా పడిపోయింది. ఇక రెండో విషయం ఏంటంటే ఓపెన్ AI వంటి మోడల్స్, ఇటువంటి టెక్స్ట్ టు ఇమేజ్ కానివ్వండి, టెక్స్ట్ మోడల్స్ కానివ్వండి, టెక్స్ట్ వీడియో మోడల్స్, ఇవన్నీ మోడల్స్ సుమారుగా ఇప్పటి వరకు $250 బిలియన్ వరకు ఇన్వెస్ట్ చేశారంట. సో $250 బిలియన్ వర్త్ గల AI మోడల్స్ అన్ని కూడా ఏది చూసుకున్నా తక్కువ అంటే ఒక $1 బిలియన్ ఖర్చు అవుతుంది ఒక AI మోడల్ డెవలప్ చేయడానికి. కానీ చైనా వాళ్ళు తీసుకొచ్చి DeepSeek AI మోడల్ కేవలం $5 మిలియన్ లోనే ఆ మోడల్ తీసుకొచ్చేసారు. దాంతో ఏమైంది, అరే మన ఇప్పుడు వరకు అమెరికా దేశంలో ఉన్న మోడల్స్ అన్ని కూడా ఎక్కువ కాస్ట్ ఏమో, ఇంతంత భారీగా పెట్టుబడులు పెట్టాలేమో, ఈ జీపీఎస్ అన్ని కూడా ఎక్కువ ఏ మోడల్ తీసుకున్నా వేలకు పైన జీపీఎస్ ని తీసుకురావాలి, 10,000 జీపీఎస్ ఉంటాయి కాబట్టి ఎన్విడియా స్టాక్ లోనే దానికి రిలేటెడ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేసాము, ఇప్పుడు ఏ మోడల్స్ కి అంత భారీ జీపీఎస్ అవసరం ఉండదేమో, హార్డ్వేర్ అంత అవసరం ఉండదేమో అని చెప్పి వాళ్ళు ఆ పర్టికులర్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని వాళ్ళు విత్డ్రా చేసేసుకుంటున్నారు అన్నమాట, స్టాక్స్ అమ్మేసుకుంటున్నారు. దానివల్ల అటు అమెరికా రిలేటెడ్ స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ పడింది, ఇటు ఏ రిలేటెడ్ జీపీఎస్ ని తయారు చేస్తున్న ఎన్విడియా స్టాక్ మీద కూడా ఇంపాక్ట్ పడింది అనమాట. ఇక రెండోది DeepSeek వల్ల ఇంకొక భయం ఏం పట్టుకుందంటే అమెరికా రిలేటెడ్ ఎవరైతే ఇన్వెస్టర్స్ కి DeepSeek AI మోడల్ అనేది ఒక ఓపెన్ సోర్స్ మోడల్. ఈ DeepSeek మోడల్ ఎవరైనా కూడా ఉచితంగా దీన్ని డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్స్ అయితే వాడుకోవచ్చు. బట్ మొన్నటి వరకు ChatGPT వంటి మోడల్ ఏంటి, వాళ్ళు ఖచ్చితంగా దాన్ని APIని యూజ్ చేసుకుని ఏదైనా ఇంటిగ్రేట్ చేసుకున్నారనుకోండి, పలానా యాప్ లో ChatGPTని ఇంటిగ్రేట్ చేస్తే వాళ్ళు కొంత డబ్బులు అయితే పే చేయాల్సి ఉంటుంది. బట్ వీళ్ళు చైనా వాళ్ళు డెవలప్ చేసిన DeepSeek AI మోడల్ ఉచితంగా ఇచ్చేస్తున్నారు. సో దీంతో ఏమవుతుంది, ఒక కాంపిటేటర్ యాప్ ఇంచుమించుగా అలాంటి ఫీచర్స్ ఉచితంగా వస్తే డబ్బులున్న ఓపెన్ AI ChatGPTలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకే మిగులుతుంది. రాబోయే రోజుల్లో ఈ కాంపిటేటర్ని బాగా డెవలప్ చేస్తే డబ్బులన్నీ కూడా వీళ్ళు వేస్ట్ అయిపోతాయనే ఉద్దేశంతో కూడా ఇన్వెస్టర్స్ అనేవి భయపడి ఆ స్టాక్స్ లో ఉన్న డబ్బులు అయితే వెనక్కి తీసుకుంటున్నారు. సో ఓవరాల్ గా దీనివల్ల ఏమవుతుంది, ఏఐకి సంబంధించిన ఆర్కిటెక్చర్ అన్నిటి మీద ఇంపాక్ట్ పడింది. సో ఇప్పుడు జీపీఎస్ వర్క్ చేయాలంటే దానికి కావాల్సిన డేటా సెంటర్స్ అవసరం అవుతాయి. సో డేటా సెంటర్స్ రిలేటెడ్ కంపెనీస్ లో కూడా స్టాక్ వాల్యూస్ ఉంటుంది కదా, ఆ డేటా సెంటర్స్ కావాల్సిన క్లౌడ్ కంప్యూటింగ్ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయి కదా, మొన్నటి వరకు క్లౌడ్ కంప్యూటింగ్ చాలా ఎక్కువ అవసరం అవుతాయి, ఎందుకంటే ఇన్ని భారీ జీపీస్ ఉంటాయి, వాటన్నింటిని కూలింగ్ చేసుకోవాలంటే ఎక్కువ డేటా సెంటర్స్ ఉండాలి, కూలింగ్ సెంటర్స్ ఉండాలని అనుకుంటారు. బట్ ఇప్పుడు ఈ DeepSeek వచ్చిన తర్వాత దాంట్లో 5వ వంతు 6వ వంతు జీపీఎస్ తో ఈ AI మోడల్స్ పనిచేసేస్తాయి కాబట్టి అంత క్లౌడ్ కంప్యూటింగ్ అవసరం ఉండదేమో, అంత డేటా సెంటర్స్ అవసరం ఉండదేమో అని చెప్పి దానివల్ల కూడా ఆ రిలేటెడ్ కంపెనీస్ యొక్క స్టాక్ మీద ఇంపాక్ట్ పడింది. దానివల్ల ఓవరాల్ మార్కెట్ మీద ఎఫెక్ట్ అయితే పడింది అనమాట. ఇది మేజర్ గా DeepSeek వల్ల ఓవరాల్ గా ఏ ఇండస్ట్రీ మీద అయితే బాగా ఇంపాక్ట్ పడింది, ఈవెన్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కంపెనీస్ మీద కూడా బాగా ఎఫెక్ట్ అయితే చూపించింది అనమాట. ఏదేమైనప్పటికీ DeepSeek AI మోడల్ వల్ల మనకు ఒకటైతే అర్థం చేసుకోవచ్చు, ఈ రోజు వరకు మన AI మోడల్స్ అంటే భారీ జీపీఎస్ అవసరం అవుతాయి మనం అనుకున్నాం, కానీ దాన్ని మనం తక్కువ అమౌంట్ తో తక్కువ టైంలో కూడా మంచి ఆప్టిమైజేషన్తో అవుట్పుట్ ఇవ్వచ్చని మనకి DeepSeek అనేది ఎగ్జాంపుల్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే DeepSeek AI మోడల్ అన్ని AI రిలేటెడ్ కంపెనీస్ అయితే ఒక షాక్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్ గా DeepSeek AI మోడల్ అంటే ఏంటి, దీనివల్ల మార్కెట్ ఎందుకు ప్రభావం చూపించి పూర్తి సమాచారం, ఇటువంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం MVS Facts తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. If I lay down and I play dead and I stay dead, baby you'll get